శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి రేపు అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి నుంచి వీరి జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవాలి, మనం అభివృద్ధి వైపు సాగించాలి అన్నప్పుడు ఏ వృత్తి చేపడితే బాగుంటుంది, మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం పరిశీలించే ప్రయత్నంలో మరి ప్రస్తుతం కన్యా రాశి వారికి ఈ విజయదశమి రోజు నాటికి ఉన్న గ్రహస్థితి పరిశీలించినప్పుడు రాశి అందే రవి బుధగ్రహం అంటే బుధుడు ఉచ్చస్థానంలో స్వక్షేత్రగతుడై రవితో కలిసి ఉండడం వలన సంపూర్ణ బలవంతుడై ఒక నిపుణ యోగాన్ని, ఒక బుధాదిత్య యోగాన్ని ఏర్పరచడం జరిగింది. ఈ యోగ ప్రభావం ఈ జాతకులపైన మళ్ళా వచ్చే విజయదశమి వరకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు మీ యొక్క అభివృద్ధికి ఏ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తే ముందుగా మీరు ఎక్కువగా కన్యా రాశి వారు కింగ్ మేకర్స్ అవుతుంటారు. అంటే వీళ్ళ ప్రయత్నంతో, వీళ్ళ కష్టంతో ఇతరులు బాగుపడి వారు ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు సాధారణంగా వాళ్ళకి సర్వీస్ చేస్తూ జీవితాంతం ఎవరో ఒకరి అభివృద్ధికి కారణమవుతూ నడుస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా వీళ్ళకి ఉద్యోగం, సర్వీస్ తప్ప స్వతంత్రంగా ఎదగడానికి అంతగా అవకాశం ఉండదు. ఎందుకంటే సహజంగా రాశి చక్రమందు ఇది 6వ రాశి. 6వ రాశి అంటేనే ఉద్యోగానికి, సర్వీస్కి సంబంధించింది. శత్రువులు, రోగాలు, రుణాలు, కోర్టులు, అంటే అటు హాస్పిటల్లో ఉద్యోగం, లేదా కోర్టులో ఉద్యోగం, లేదా కోర్టు గుమస్తా, ఈ విధంగా ప్రజలకి ఏ సౌకర్యాలు అవసరం అవుతాయో ఇవన్నీ కూడా ఈ కన్యా రాశి వారి కింద వస్తూ ఉంటాయి. ప్రజలకి పొద్దున్న లేస్తే ఏదో పాలు అవసరం, కిరాణా అవసరం, ఈ జెరాక్స్ మిషన్లు, పేపర్లు, స్టేషనరీ, స్కూల్ పిల్లల బుక్స్ ఏదన్నా మనం పరిశీలిస్తే ఇది అంతా కన్యా రాశికి సంబంధించింది ఉంటాయి. ఈ కారణం వల్ల వీళ్ళకి ప్రస్తుతం రాశి అందే రవి బుధుడు ఉండడం వల్ల మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు వెళ్ళాలి, మనం ఇంకా మంచి ఉద్యోగంలో ప్రమోషన్ పొంది ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా మీరు మీ యొక్క నాలెడ్జ్ని ఇంకా పెంచుకునే ప్రయత్నంలో, అంటే మీరు ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండొచ్చు, ఇంకా మీరు ఒక పీజీ చేయాలన్నా, ఒక లాయర్ వృత్తిగా మీరు ఏదైనా లా కోర్స్ చదువుకోవాలన్నా, ఏదైనా ఒక టెక్నాలజీకి సంబంధించింది నేర్చుకోవాలన్నా, లేదు మీరు ఎంబీబీఎస్ చదివి ఉన్నారు ఇంకా పై కోర్సుకి వెళ్ళాలన్నా, ఈ సమయంలో మీరు ఒక నిర్ణయం తీసుకొని దానికి సంబంధించినటువంటి అంత ప్రిపరేషన్ తీసుకుంటే ఇమీడియట్గా కొద్ది రోజుల్లోనే, అంటే ఒక సంవత్సరం, అంటే కోర్స్ ఎన్నాళ్ళు ఉంటుంది, 1 year 2 yearsలోనే మీరు మంచి ప్రావీణ్యం సంపాదించి ఉన్నత స్థాయికి రావడానికి అవకాశం ఉంటుంది. లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలనుకుంటే మీకు రాబోయే సంవత్సరంలో ఎటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా, ఈవెన్ బ్యాంకింగ్ రంగంలో ఉన్నా, అటు స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అన్నా ఉద్యోగంలో ప్రవేశించాలనే అభిలాష మీకు ఉంటే 100% ఈ విజయదశమి రోజు మీ కొత్తగా కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఒక పుస్తకం పెట్టుకొని బుక్స్ సేకరించి ఆ రోజు నుంచి మీరు ఆ పని మీద ఉంటే కంపల్సరీగా మీకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది. అయితే శని భగవానుడు కూడా చూస్తున్నాడు. శని కూడా వృత్తికారకుడు. శని ఏ గ్రహంతో కలిసి ఉంటే, ఏ గ్రహాన్ని చూస్తే దానికి సంబంధించిన వృత్తిలో ప్రవేశాన్ని కల్పించడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ శని భగవానుడు రవిని చూస్తున్నాడు కాబట్టి కంపల్సరీగా మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించవచ్చు. అది ఒక ఎపిసోడ్ అయిపోయింది. దాని తర్వాత మీరు కొత్తగా వ్యాపారంలో ప్రవేశించాలంటే మీ తండ్రి గారు ఏదైతే వృత్తి చేస్తున్నారో అందులో ప్రవేశించడానికి కూడా ఇది అనుకూలం. అంటే మీ తండ్రి గారు లాయర్ అవ్వచ్చు, లేదంటే డాక్టర్ అవ్వచ్చు, లేదంటే ఇంకొక చార్టెడ్ అకౌంటెంట్ అవ్వచ్చు, మీకు ఒక ఆఫీస్ ఉండొచ్చు. అందులో మీరు ఈ సమయంలో ప్రవేశిస్తే నెమ్మదిగా మీ యొక్క ఇంప్రూవ్మెంటు, డెవలప్మెంట్ కూడా నెమ్మదిగా ప్రారంభం అవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు లా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఈ సమయంలో. లేదంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్గా మీరు పాస్ అయ్యి ఉంటే మీరు సొంతంగా ఆఫీస్ పెట్టుకోవచ్చు. లేదు మీరు ఒక డాక్టర్ అయితే ఒక క్లినిక్ పెట్టుకోవచ్చు.
అంటే మీరు ఒక ఉపాధ్యాయుడిగా ఒక స్కూలు చిన్నది అంటే ఒక ఎలిమెంటరీ స్కూలో, హై స్కూలో, జూనియర్ కాలేజు, కోచింగ్ సెంటరో అటువంటిది పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా మీకు బాగా రాణించే అవకాశం ఉన్నది. దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా మీడియేటర్గా మీరు ఈ సమయంలో పెళ్ళిళ్ళకి సంబంధించింది కానీ, ఉద్యోగాలు ఇప్పించేది కానీ చేసుకోవచ్చు. లేదంటే ఈ ఇల్లు కట్టుకునే వాళ్ళకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి బ్యాంకుల ద్వారా కొంతమంది రుణాలు ఇప్పిస్తూ ఉంటారు. ఒక ఆఫీస్ అది పెట్టుకొని అది కూడా చార్టెడ్ అకౌంటెంట్ వర్కే. అటువంటిది కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే ధనస్థానంలో అంటే ధనం సంపాదించే స్థానంలో కుజగ్రహం ఉన్నాడు. అష్టమాధిపతిగా ఉన్నాడు కుజుడు ధనస్థానంలో. అంటే ఆకస్మిక ధనలాభం కుజుడు ద్వారా వచ్చే అవకాశం ఉంది. కుజుడు దేనికి కారకుడు? స్థిరాస్తులకి, భూములకి కారణమవుతూ ఉంటాడు. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో కొన్ని డిపార్ట్మెంట్కి అంటే యూనిఫారం వేసుకునే డిపార్ట్మెంట్కి కూడా కుజుడు కారణమవుతూ ఉంటాడు. అందువల్ల మీరు ఈ సమయంలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రవేశించడానికి ప్రయత్నం చేయొచ్చు. క్రీడా రంగంలో వెళ్ళడానికి ప్రయత్నం చేయొచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. బట్ ఏదైనా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఈ రాశి వారికి చాలా వరకు ఉన్నది. అటు ప్రభుత్వం ద్వారా, వ్యక్తిగతంగా, భూముల ద్వారా ఉంది కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు రేపు విజయదశమి రోజు ప్రారంభించుకుంటే 1 ఇయర్లో మీ జాతకం చాలా వరకు మారే అవకాశం ఉంది. ఈ విజయదశమి సందర్భంగా మీరు కేవలం 1 సంవత్సరంలోనే ఆర్థిక పరంగా మీ యొక్క అభివృద్ధికి ఒక చక్కని పరిహారం అన్నది ఈ వీడియోలో తెలుసుకోండి. అయితే నమ్మకంతో జాగ్రత్తగా మీరు దీన్ని పాటించడం వల్ల మీ యొక్క అభివృద్ధి 100% సక్సెస్ రావడం జరుగుతుంది. మీరు మన మార్కెట్లో ఉన్నటువంటి ఈ ఆవకాయ పచ్చళ్ళు ఉన్నటువంటి జాడీ ఒకటి అంటే దాన్ని పింగాణితో తయారు చేయనటువంటి జాడీ, అది ఆవకాయ పచ్చళ్ళు వేసుకోవడానికి అది ఉపయోగిస్తుంటారు. ఒక మీడియం సైజు అంటే మీ యొక్క స్థితిని బట్టి ఒక మాదిరిగా ఇది ఆవకాయ జాడీ చిన్న సైజు తీసుకోండి. దానిపైన ఎరుపు రంగుతో ఒక స్వస్తిక్ గుర్తు పెయింట్ చేయడం కానీ లేదా స్టిక్కర్ కానీ అంటించండి సరిపోతుంది. అంటే రేపు విజయదశమి రోజే, ఆ రోజు గురువారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఆ జాడీలో ఈ కళ్ళు ఉప్పు అంటే సముద్రం ఉప్పు కొద్దిగా అందులో వేయటం అంటే మీకు తర్వాత అది ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఆ ఉప్పు కొద్దిగా పిడికడు ఉప్పు అందులో వేయవలసి ఉంటుంది. అలాగే గోమతి చక్రాలు ఒక 6 అందులో వేయండి. గోమతి చక్రాలు లభ్యం కాని పక్షంలో ముత్యం అంటే మనకి మంచి ముత్యమే అక్కర్లేదు, ఏదైనా ముత్యాలు ఒక 6 కానీ 1 కానీ ఆ జాడీలో వేసి 6 సంఖ్య వచ్చేలాగా ఇప్పుడు మనకి 10 రూపాయలు కాయిన్లు అవి వస్తున్నాయి కాబట్టి మరి 3 100 రూపాయల నోట్లు, 3 10 రూపాయల కాయిన్లు అంటే మొత్తం మీద 330 రూపాయలు అవుతాయి. అంటే సంఖ్య 6 వచ్చింది కాబట్టి అంటే ముందు రోజు విజయదశమి రోజు అలా వేసి దాని తర్వాత వారం నుంచి ప్రతి శుక్రవారం రోజు కూడా ఈ విధంగా 6 సంఖ్య వచ్చేలాగా 510, 5100 మీకు ఎంత వీలుంటే అంటే కంపల్సరీగా మీరు సంకల్పం వేసుకుంటే ప్రతి వారానికి కొంత పెరుగుతుంది. ఈ వారం 510 వేస్తే వచ్చే వారానికి 5001 అన్నా వేయచ్చు. ఆ విధంగా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా 52 వారాల పాటు మీరు దీన్ని పోయడం అంటే ఈ ధనం ఏమవుతుందంటే ఈ కొత్త నోట్లా వేయటం వల్ల పైకి ఉబ్బుతాం పొంగుతున్నట్టు అనిపిస్తుంటుంది. దాన్ని నొక్కుపెట్టి ఆ మూత పెట్టేస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఆ ధనం మీకు బయటకు వచ్చే విధంగా కంప్లీట్గా ఒక 1 ఇయర్ దాన్ని వేసి దాన్ని 1 సంవత్సరం మళ్ళీ విజయదశమి రాజుకి ఆ ధనంతో ఏదైనా ఒక గోల్డ్ ఎంత వస్తే అంత గోల్డ్ అది కొని అమ్మవారి రూపో లేదన్నా పెట్టి మామూలుగా అది మీ ఇంట్లో మీ అర్ధాంగికో మీ మదర్కో లేదంటే అమ్మవారికో పెట్టడం వల్ల
కంప్లీట్గా మీ యొక్క అభివృద్ధి మీరు ఒక సంవత్సరం పాటు చేసి చూడండి. ఇందాక మనం ఏ రాశి వారికి ఆ రాశి చెప్పిన విధంగా మీకు అనుకున్న విధంగా గ్రహానికి అనుకూలంగా అది చేస్తూ ఈ విధంగా ఈ రెమెడీ పాటించడం వల్ల అవకాశం లేని వాళ్ళు కేవలం 60 రూపాయలతో అయినా స్టార్ట్ చేయొచ్చు. ప్రతి వారం 60 రూపాయలు వేయటం వల్ల చాలా వరకు ఎందరికో ఇది మామూలు సాధారణ వాళ్ళు ఈరోజు కోటీశ్వరులుగా మారడం జరిగింది. ఒకసారి మీరు కూడా ఈ రెమెడీ ఆచరించండి. అయితే ఆవకాయ జాడి పింగాణి తెలుపు రంగు కలర్ ఏదైనా పర్లేదు, స్వస్తిక్ దాని మీద స్టిక్కర్ కానీ పెయింట్ కానీ వేయవలసి ఉంటుంది. కంపల్సరీగా సాల్టు, గోమతి చక్రాలు, ముత్యాలు ఇవి వేయాలి. ఇవన్నీ లక్ష్మీప్రదం. ఇవన్నీ చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా మారుతుంది. స్వస్తి.